హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి తోటకూర ఫ్రై. ఈ తోటకూర ఫ్రైని టేస్టీగా, హెల్తీగా అండ్ క్విక్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ తోటకూర ఫ్రై కోసం ఇక్కడ నేను 3 కట్టల వరకు తోటకూరని యూస్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి లేత తోటకూర. వీటిని మనము కడుక్కున్నాక వీడియోలో చూపించిన రీతిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అంతా పల్లీలు అలాగే నువ్వులు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి అండి, వేసుకొని కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు చిటపట్లాడిన వెంటనే కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనకి ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి. వెంటనే జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసే ముందు దాంట్లోకి కొద్దిగా కూర కారం వేసుకొని ఇలాగా పొడి చేసుకోవాలి. మెత్తటి పొడిలా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ తోటకూర ఫ్రై అయిపోయింది. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పొడిని వేసుకొని కలుపుకోవాలి. తోటకూరకి మనం యాడ్ చేసిన ఈ పల్లీల పొడి బాగా పట్టేలాగా 1కి 2-3 సార్లు కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రైని మనం రోటీస్లోకి, రైస్లోకి తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్.